పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ORR పై లాస్యా నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. లాస్యా అక్కడికక్కడే చనిపోయారు. అయితే లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. అంతకుముందు అన్న సాయన్న అకాల మరణంతో బీఆర్ఎస్ లాస్యా నందితకు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు. ఈ నెల 13వ తేదీన కూడా లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభకు వెళ్లి వస్తుండగా లాస్యా నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం నుంచి లాస్యా నందిత త్రుటిలో తప్పించుకున్నారు. గత ఏడాది సాయన్న చనిపోయారు. ఏడాదిలోపే లాస్యా నందిత చనిపోవడం కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మార్నింగ్ 5:30 ప్రాంతంలో 5:25 ప్రాంతంలో సుల్తాన్పూర్ గేట్ దాటిన తర్వాత ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కార్ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అక్కడే చనిపోవడం జరిగింది. డ్రైవర్ ఆకాష్ అతను కూడా ఇంజరీస్ ఉన్నాయి, కొంచెం సెమీ కాన్షియస్గా ఉన్నాడు. అతను చెప్తున్న ప్రకారం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు కొంచెం డార్క్ అయిందని చెప్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి గుర్తుకోవడం జరిగింది. వెనక నుంచి ఏమైనా హిట్ ఇచ్చిందా అనే విషయం కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అన్ని క్లోజ్ టీమ్స్ తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ చేసాం ఇన్వెస్టిగేషన్లో. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్తాం. డ్రైవర్ కూడా ఆయన ఫీమర్ బోన్ తర్వాత హెడ్ ఇంజరీ ఉంది, సెమీ అన్కాన్షియస్గా ఉన్నాడు. చూస్తాం. బోయినపల్లి నుండి సదాశివపేట వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్.